ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి కాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచున్నట్లు ధ్వజం ఎత్తుడి. యెషయా గ్రంథం 62 అధ్యాయము 10 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి వస్తున్నా, మొదటగా నీ కాపుదల భద్రతలో వీరిని ఉంచండి. అలాగే నా తండ్రి నాయన, ఎవరి మాట వినకుండా తండ్రి గురి వద్దకు పరిగెత్తే జనాంగంగా వీరు ఉండుటకు సహాయం చేయండి. వీళ్ళలో ఉన్నటువంటి ఆ రాళ్లను పారవేయుటకు, నేను జనములను చూసినట్లుగా వీరు ధ్వజం ఎత్తుటకును, ఆత్మపూర్లై ఉండుటకును సహాయం చేయండి. కృపగలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వీరు ఎవరి మాట వినకూడదు, నీ మాట మాత్రం మేము వినేవారమై ఉండాలి. అలాంటి ఆలోచన, అలాంటి ఉద్దేశాలు ప్రతి ఒక్కరూ నాయన కలిగి నీలో సాగిపోవటానికి సహాయం చేయి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా, నీ నామం నాకు మహిమ కలుగునట్లుగా ఆర్థిక సమస్యలను తీర్చి ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు. కుటుంబాల్లో, అప్పుల్లో, ఇటు వారందరికీ నాయన శాంతిని, సమాధానాన్ని దయచేయండి. అంతేగాక నా దేశాన్ని రక్షించండి. నాతోటి సేవకులు అయిన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను కూడా దీవించి ఆశీర్వదించు. వివాహాలు కావాల్సిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారి వివాహాలు జరిగించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. బలహీనులకు బలమునివ్వండి తండ్రి. చెడు అనేటువంటిది ఎవరి హృదయాలన్నా ఉంటే సంపూర్ణ సమర్పణ కలిగి జీవించే మనసును వారిలో కలిగించి నీ కృపలో వర్ధలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.